భద్రావతి, నువ్వు కూడా మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. మన మాటల అవతల వాళ్ళని ఎంత బాధ పెడతాయో తెలుసుకుని మాట్లాడు. అందరూ వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. అది కాదు నాన్న, నేను చెప్పేది. లోపలికి వెళ్ళమన్నానా? తెల్లరికల్లా నొప్పంతా తగ్గిపోతుందిలేండి. ఇప్పుడే ఆయింట్మెంట్ రాశాను కదా, అప్పుడే పడుకోకండి. ఆయింట్మెంట్ మొత్తం బెడ్షీట్ కంటుకుంటుంది. ఓ, అలా అయితే నాకు ఇంకొంచెం రాయొచ్చు కదా, రాత్రంతా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఎందుకలా చూస్తున్నారు? మీకు విషయం చెప్పనా? ఇది నిజంగా మీరు నా జీవితంలోకి వచ్చారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు.